ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మరొకసారి ఈ స్థలంలో నిలబడి దేవుని యొక్క సన్నిధిలో మీతో దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షత బయలుపరచడానికి ప్రభు ఇచ్చిన భాగ్యం ఎంచుకుంటున్నాను. గడిచిన రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని దావీదుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దావీదు గారు దేవునికి ఎందుకు ప్రియమైన వాడిగా ఉన్నాడు, దావీదు దేవుని చేత ఎందుకు ప్రేమించబడుతూ ఉన్నాడు అంటే, దావీదు దేవుని హృదయాన్ని చాలా స్పష్టంగా చూడగలిగినవాడు. చాలామంది దేవునిని చూస్తారు తప్ప దేవుని లోకి చూచి ఆరాధించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. దేని బిడ్డారా, నేను ఈ విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం ఇబ్బంది పడడం లేదు, కానీ గడిచిన రాత్రి కూడా నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. సత్యం గుమ్మం దాటకముందే అసత్యం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్లుగా అబద్ధాలు చాలా ఈ రోజున ప్రపంచమంతా ఏలుబడి చేసి ప్రజలను మోసం చేసి వారి యొక్క భక్తి యుక్తిగా మార్చేసి వారికి అనుకూలంగా మారిపోతున్న రోజులు ఇవి. నిజంగా మీరు ఎక్కడున్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, మీరు ఏ డినామినేషన్ వారైనా, యేసు ప్రభువుని అంగీకరించిన వారైనా అంగీకరించిన వారైనా, సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడని మీరు నమ్మితే కనుక ఆ దేవునికి ఏది కావాలి, మన నుండి ఏం ఆశపడుతున్నాడు, ఏం కోరుకుంటున్నాడు ఆయన అనే విషయాన్ని గమనిస్తే దావీదు గారి ద్వారా అనేక సత్యాలు మనం తెలుసుకోవచ్చు. దావీదు గారు క్లియర్గా చెప్తున్నారు. దినవృత్తాంతాల మొదటి 29వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ చేసిన ఆయన ప్రార్థన, ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? నా దేవా, నీవు హృదయం పరిశోధన చేస్తావు, యథార్థవంతులను ఇష్టపడతావు. నువ్వు గమనించండి, హృదయంలో ఉండే యథార్థత బైబిల్ గ్రంథం అది చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో కూడా యెహోవా కనులు భూలోకమంతా సంచరిస్తున్నాయట. ఎవరు యథార్థంగా ఉంటారో తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచాలని దేవుని సన్నిధి సంచరిస్తూ ఉందండి. మీరు ఏ దేశంలో ఉన్నా నా ప్రియ సహోదరులారా, మనము దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గుర్తించాలి, యెహోవా కనుదృష్టి భూమి మీద సంచరిస్తుంది. సంచరిస్తున్నప్పుడు ప్రసాద్ పాల్ ఏ డ్రెస్ వేసుకున్నాడా, ఎంత డబ్బు సంపాదించాడా, ఎన్ని ఆత్మలు సంపాదించాడా, ఎంతమందికి దాన ధర్మాలు చేశాడా అనేది చూడడం ముందు ప్రసాద్ పాల్ హృదయం వైపు చూస్తాడు. అతని హృదయం ఎలాగుంది, అతని జీవితం ఎలాగుంది. ఈరోజు నేను వాక్యంలో వాళ్ళని విమర్శిస్తున్నాను, వీళ్ళని విమర్శిస్తున్నాను అనుకుంటున్నారేమో. ఒకవేళ అవసరమైతే నన్ను విమర్శించినా సరే, నన్ను విమర్శించే వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. ఏమనంటే, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. ఎందుకు ప్రేమిస్తున్నారంటే, నేను నరకానికి వెళ్ళిపోకూడదని నా లోపాలు నా ముందు చెప్తున్నారని నేను నమ్ముతున్నాను. గమనించండి, మనం చాలాసార్లు జీర్ణించుకోలేము ఈ సత్యాన్ని. ఏ సత్యాన్ని? మనల్ని ఎవరైనా విమర్శిస్తే మనం తట్టుకోలేం. ఆత్మీయులు ఎవరైనా విమర్శిస్తే గమనించి తట్టుకోండి. ఎందుకంటే ఆత్మీయుడు మనల్ని విమర్శిస్తున్నాడంటే మన నరకానికి వెళ్ళిపోకుండా తప్పిస్తున్నాడని అర్థం. ఈ లోకంలో మనము గద్దించేవాళ్ళు లేదా మనల్ని బుద్ధి చెప్పేవాళ్ళు, మనం సరి చేసే వాళ్ళని మనం అసహించుకుంటాం. కానీ పరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మన స్నేహితులు, వాళ్ళే మన ప్రియమైన దేవుని బిడ్డలు. ఎందుకంటే వాళ్ళు ఆ గద్దింపు వల్ల ఎన్నో భయంకరమైన పాప క్రియలను మనం తప్పిస్తూ వస్తున్నారు. గమనించండి, ఆ పాపపు క్రియలు తప్పించడానికి హృదయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పాపము హృదయం ఆక్రమించుకుందా. ఒక భక్తుడు అంటాడు, కన్ను దేన్ని ఆకర్షిస్తుందో హృదయం దాన్ని ఆక్రమించేసుకుంటుంది. కాబట్టి మన హృదయం చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే చాలా విలువైన మాట ఏం రాయబడింది? 4:23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. ఈరోజు చాలామంది పాస్టర్లు, విశ్వాసులు, నేను అదే చెప్తున్నాను, మారు మనసు పొందవలసింది లోకంలో ఉన్న మనుషులు కాదు, ముందు సంఘాలు మారు మనసు పొందాలి, సంఘాలు ఉన్న కాపరులు మారు మనసు పొందాలి. సార్వత్రిక సంఘానికి మనము దారి చూపించాలి, అంటే ఆ త్రోవకు మనం రావాలి. ఈ రోజున సార్వత్రిక సంఘం కట్టకుండా తన స్వచిత్వంతో సంఘాలు కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి నేను ఎవరిని విమర్శించట్లేదండి. ఒకటి, దేవునికి ఇష్టమైనది హృదయం. ఈ హృదయం నేను వ్యక్తితో నేను పోరాడతలేదు, ఎవరితో. నేను ఒకవేళ ఏ ఒక్క వ్యక్తితోనూ పోరాడుతున్నాను అనుకోకండి. అందుచేత ఒకవేళ ఈయన పలానా వాళ్ళంటే ఇష్టం ఉండదు, పలానా ఆయనంటే పలానా సంఘం అంటే ఇష్టం ఉండదు అనుకోకండి. నేను వ్యక్తితో పోరాట్లా, ఆ వ్యక్తులను పతనం చేసి పాపాన్ని తీసుకువెళ్ళిపోతున్నా ఆ క్రియలతో పోరాడుతున్నాను నేను. ఆ దుష్ట కార్యాలతో, దుష్టులతో, దుష్టాత్మలతో. మనుషులు కాదు నేను చెప్పేది, మనం పోరాడేది దురాత్మ సమూహంతో, అంధకార నాదులతో, అధికారులతో. గమనించండి, ఆ యొక్క లోకం అంటే కనపడిన అదృశ్యమైన లోకంలో ప్రధానులతో మనం పోరాడుతున్నాం అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుచేత అంతలోనే పేతురు గారిని దేవుని కుమారుడు నువ్వు అన్నారు. అంతలోనే దేవుడు నీకు బయలుపరిచారు, సీమోను బరియను ధన్యుడు అన్న యేసయ్యే సాతానుని వెనక్కి పో అన్నాడు. యేసు ప్రభువే
పేతురు వైపు చూచి. అంటే సాతాను వెనక్కిపో అంటే సాతాను వెనక్కిపో అన్న మాట పేతురుని కాదు అన్నది. పేతురు నా టయాన్ని వాడుకుంటున్న క్రియ అలాంటిది. ఈరోజు మన హృదయం చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆస్తి పోతే పోని, భూములు పోతే పోని, ఒకవేళ కుటుంబంలో ఏం పోయినా, నీ స్నేహాలే దెబ్బతిన్నా నువ్వు కంగారు పడొద్దు. కానీ హృదయం కంగారు పండేవద్దు, హృదయాన్ని పాడు చేసుకోవద్దు. అన్నిటికంటే ముఖ్యమైనది హృదయం చాలా ఇంపార్టెంట్ అట. ఎందుకంటే అది దేవుడు ఏలే స్థలం, అది దేవుడు నివసించే స్థలం. ఏమంటే ప్రత్యక్ష గుడారంలో కరుణాపీఠం మందసం ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ మందసం కోసమే కదా ఆ ప్రత్యక్ష గుడారం కట్టబడింది. ఆ మందసం ఎంత ప్రాముఖ్యమైనదో మన జీవితంలో కూడా ఈ ప్రత్యక్ష గుడారమైన మన జీవితం, మనం ఒక ప్రత్యక్ష గుడారం అండి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో మందసమే మన హృదయం. ఆ హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడగలం. కరుణాపీఠం ఆత్మ, మన ఆత్మ కరుణాపీఠం అయితే మన మందసం, గమనించండి, మందసం పైన గమనించండి కరుణాపీఠం ఉంటుందే, ఆత్మ సంగతులు అవి. అయితే నేను చెప్పేది మన హృదయం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు కూడా మనల్ని అడుగుతున్నది అదే. ఏమో తెలుసండి, నీ ఆస్తి అంతస్తులు ఇవి, నీ యొక్క ఇల్లు ఇవి, నీ బంగారం ఇవి, నీ వెండివి అని అడగట్లా. చర్చికి వెళ్ళే వాళ్ళైనా సేవకులైనా ఒకటి గుర్తించండి. నువ్వు సోషల్ యాక్టివిటీ చెయ్యి, నీకున్న ఒకవేళ సంపద అంతా ఖర్చు పెట్టు అని అంటున్నాడంటే దానికి అర్థం ఏంటంటే నీ హృదయం దేని మీద ఉందో ఒకసారి ఆలోచించు. నీ హృదయం దేని మీద ఉందో దాన్ని ఆలోచించి అంటున్నాడు. ఎందుకంటే 23వ సామెత గ్రంథంలో దేవుని వాక్యము 28వ వచనం అనుకుంటా కదా, 26వ వచనమా, అక్కడ రాయబడింది, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మనే మాట రాయబడింది. దయచేసి నా మాటలు కాదు, 23వ అధ్యాయము 26వ వచనం సామెత గ్రంథంలో చూడండి. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. దేవుడు ఏమడుగుతున్నాడు మనల్ని? నీ హృదయం నాకు ఇవ్వయ్యా అంటున్నాడు. ఎవరండి ఈ రోజున మన హృదయాన్ని కోరుకునేది? ఈ హృదయాన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? ఈరోజు చాలామంది సేవకులు, సంఘాలు ఏమైపోతే ఏంటి, వాళ్ళ డబ్బు ఇస్తే చాలు, వాళ్ళ కానుకలు ఇస్తే చాలు అన్న సేవకులు లేరా? వచ్చిన విశ్వాసులను సరిచేసి పంపించాలి, వీరిని బలపరచాలి, వీరి కుటుంబాలు కట్టాలి, వీరి యొక్క అవిధేయత నుండి విడుదల పొందాలి, అపాయాల్లో పడిపోతున్న ఈ మనుషులకు వీళ్ళకు ఉపకారం చెప్పాలి, వీళ్ళకు మంచి మాట చెప్పాలి అన్న ఆలోచన కంటే ముందు వాళ్ళ నుండి ఏం దోచుకోవాలని ప్రయత్నించే కొన్ని సంఘాలు, కాపరులు లేరంటారా? దయచేసి నేను ఎవరిని విమర్శించట్లేదండి, మరొకసారి చెప్తున్నాను, వివరంగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే హృదయం మనిషి చాలా ఇంపార్టెంట్. హృదయం దేవునికి కావాలి. నీ హృదయం చాలా ఇంపార్టెంట్. అందుకని బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువు వారు అన్నారు, నీ కన్ను దేహానికి వెలిగిస్తుంది, నీ కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతుంది. అయితే నీ హృదయము, ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. అందుకని మిక్కిలి ధనవంతుడు గలవాడు వచ్చినప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నీ ధనమంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టి నన్ను అమ్మడించన్నాడు. కారణం ఏంటంటే ధనం మీద కోపం కాదు దేవునికి, వాడు హృదయం అంతా ధనం మీద ఉంది, ధనాపేక్ష. అందుచేత దాన్ని జయించడం కోసమే దాన్ని పక్కన పెట్టేసి నా దగ్గరికి నన్ను వెంబడించమని యేసు ప్రభువు చెప్పారు. దేని బిడ్డారా, ఈరోజు హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలి? దేన్ని బట్టి కాపాడుకోవాలి? ఎలా మన హృదయాన్ని కాపాడుకోగలం? ఏ విధంగా మన హృదయాన్ని భద్రపరచుకోగలం అనే విషయాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మీతో తెలియజేయాలని ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్లో హృదయాన్ని పాడు చేసేవి అనేకమైనవి ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, నేను నా సొంత మాటలు కాదు, ఇర్మియా గ్రంథానికి మీరు వచ్చినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. 17వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే 5వ వచనాన్ని మీరు చదివినప్పుడు అక్కడ రాయబడిన సంగతులు ఏంటంటే, దేని బిడ్డారా, ఆ మాటల్లో కింద ఒక మాట రాయబడింది, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకునుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. మనుషుల మీద నమ్మకం పెట్టుకుని మనుషులను వెంబడించి, సంఘాలకి వెళ్ళి కూడా వాక్యాన్ని వెంబడించే వాళ్ళకంటే మనుషులను వెంబడించే వాళ్ళు లేరా? మనుషుల కొరకే ప్రవర్తించేవాళ్ళు లేరా? ఫాస్టుల కోసం ఫైటింగ్ చేసేవాళ్ళు లేరా? దేని బిడ్డలారా, వాక్యం కొరకు కాదు ఫైట్ చేసేది వాళ్ళు. చాలాసార్లు కులం కొరకు, వాళ్ళ జాతి కొరకు, వాళ్ళ ఆలోచనల కొరకు, కొన్నిసార్లు భార్యను గద్దిస్తే భర్తను గద్దిస్తే భార్యకు, తల్లిదండ్రులు గద్దిస్తే పిల్లలు గద్దిస్తే తల్లిదండ్రులకు కోపాలు వచ్చి చర్చలు మానేసేవాళ్ళు లేరా? కారణం ఏంటంటే మనుషులను ఆధారం చేసుకున్నారు తప్ప వాక్యాన్ని ఆధారం చేసుకుంటారు. 7వ వచనం అంటాడు, అందుకే దేవుని యెహోవాను ఆధారం చేసుకున్నవాడు ధన్యుడు. అందుకని 9వ వచనం అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అటువంటి హృదయం దేవుడే గ్రహించగలిగినవాడు. ఆయనకు నువ్వు ఇచ్చేయాలి. ఆ హృదయం ఆయనకి ఇస్తే ఆ హృదయాన్ని బాగు చేస్తాడు, దాన్ని కడతాడు. లేకపోతే అది ధనాపేక్ష వల్ల చెడిపోవచ్చు, స్త్రీల యామోహాల వల్ల చెడిపోవచ్చు, శరీరాశల వల్ల చెడిపోవచ్చు. గమనించండి,
గర్వం వల్ల చెడిపోవచ్చు. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ అనేక విషయాలు. ముసలి వయసు వచ్చేసిందండి సొలొమోనుకి, వృద్ధాప్యం వచ్చేసింది, కానీ ఎంతో గొప్ప మందిరం కట్టాడు. సూపర్, అద్భుతం అనుకున్నారు అందరూ. ఆయన గ్రంథాలు మామూలు గ్రంథాలు రాశాడా? 1005 కీర్తనలట, 3000 సామెతలట, ఏమంటే ఇసోపు మొక్క మొదలుకొని ఏమంటే లెబానోను పర్వతం మీద ఉండే ఏమంటే దేవదారు వృక్షం వరకు వృక్షశాస్త్రం రాశాడు, జంతు శాస్త్రం రాశాడు. ఆయన ఖగోళం, భూగోళం, ఈ శాస్త్రాలన్నీ రాశాడు. మ్యాథ్స్లో చాలా ఉన్నతమైన ప్రజ్ఞ కలిగిన వాడు సాల్మన్ గారు. ఆ కింగ్ ఆఫ్ సాల్మన్ అంటే జడ్జ్మెంట్ ఇవ్వడంలో ఆయన తర్వాతే లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోంచే అద్భుతంగా బయటకు వచ్చింది. అటువంటి సాల్మన్ గారు జీవితము రాజుల మొదటి 11వ అధ్యాయంలో స్త్రీల వలన, తన వృద్ధాప్యంలో స్త్రీల వలన హృదయం చెడిపోయిందని రాయబడింది. ఈరోజు మన హృదయం చెడిపోతుందా? చెడిపోవడానికి గల కారణం ఏంటంటే దాన్ని స్వేచ్ఛగా వదిలేసాం. అందుకనే సామెత గ్రంథం 3 మనం దేవుని యొక్క వాక్యం 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు పారతాయి, అందుకని అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకో. అదే దావీదు కాపాడుకుంటున్నాడు. దేవునికి దావీదు ఎందుకు ఇష్టమైందంటే ఎన్నో పోగొట్టుకున్నాడు. తన భార్యల్ని, పిల్లల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని పోగొట్టుకున్నాడు. సిగ్లాగ్లో జరిగిన కష్టం ఇంత అంత కాదండి. ఏడ్చాడు, బోరిన బట్టలు చించుకుని మరి ఏడ్చాడు, ఎన్నో కోల్పోయాడు. కానీ దేవుని సన్నిధిలో తన హృదయం ఎక్కడ పాడైపోద్దో అని హృదయాన్ని కట్టుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డారా, ఒక సంగతి మీకు చెప్తాను. దావీదుకు ఉన్న కొన్ని నిశ్చయిత విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. తన జీవితంలో గమనించండి, 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. మనందరికీ తెలిసిన సత్యమే. 7 దినాలు తన బిడ్డ కొరకు, పుట్టిన బిడ్డను రోగస్తుడైపోయి, దావీదుకి పుట్టిన బిడ్డను గమనించండి, ఆ రోగస్తుడైపోయి అతడు జబ్బు పడిపోయాడు. 7 దినాలు అతని కోసం ఉపవాసం ఉన్నాడు, అతడు బ్రతకాలని. అయితే దేవుడే ముత్తడు కనుక అతడు చనిపోయాడు. చనిపోయిన పరిస్థితుల మధ్య అతను వెంటనే ఏం చేశాడు? స్నానం చేసి తైలం రాసుకుని బట్టలు ధరించుకుని వెంటనే మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు మందిరంలోకి వెళ్ళిపోయాడు? దయచేసి గమనించండి. తన హృదయాన్ని కృంగదీసేసి మనుషులతో పెట్టుకోలేదు. ఈరోజు చూడండి, కొంతమంది ఎవరైనా నెలలో చనిపోతే వాళ్ళు 3 నెలలు మందిరాలకు రారు, నెల రోజులు మందిరాలు రారు, ఎవరో బట్టలు పెట్టేదాకా మందిరాలు రారు. లోక మర్యాదలు ఉంటే కొంచెం చూడండి, వాళ్ళు ఇంకా తీసుకెళ్ళలేదండి, బట్టలు పెట్టేకి వస్తామని అంటుంటారు. ఈలోగా ఏమైపోద్ది తెలుసా? నీ హృదయం పాడైపోద్ది. ఎక్కడ నా హృదయం పాడైపోద్దో, నేను ప్రేమించే ఇక ఈ కుర్రోడు చనిపోయాడు ఇప్పుడు, అటువంటి పరిస్థితుల్లో నా హృదయం పాడవకూడదంటే నన్ను కట్టగలిగేది, నా హృదయాన్ని భద్రపరిచేది 5 స్థానాలు ఈ రాత్రి మీకు చెప్తాను. 1, మందిరం అండి. నువ్వు మందిరానికి వెళ్తేనే చెడిపోయి నీ హృదయం బాగుపడుద్ది, పాడైపోయి నీ హృదయం బాగుపడుద్ది. మందిరానికి వెళ్తేనే నీ హృదయాన్ని ఆయన స్వీకరిస్తాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము అంటే నువ్వెక్కడో క్లబ్లోనో, సినిమా హాల్లోనో, టీవీల్లోనో, లోకాల్లో ఇస్తే కాదు. నువ్వు మందిరానికి వెళ్తేనే ఆయన తీసుకుంటాడు ఆ హృదయాన్ని. ఆ హృదయం ఎక్కడ దొరుకుద్ది ఆయనకి? ఎక్కడ నువ్వు ఇవ్వగలవు? ఎక్కడి నుంచి ఆయన అందుకోగలడు అంటే నేను 5 స్థానాల్లో 1, మొట్టమొదట మందిరానికి వెళ్తేనే నీ హృదయము భద్రపరచబడుద్ది, నీ హృదయము సరిచేయబడుతుంది. లేకపోతే హృదయం పాడైపోద్ది. దేని బిడ్డారా, ఇటువంటి అనుభవం ఒకసారి మీకు చెప్తాను. 73వ కీర్తన అనుకుంటా. ఆసాపు జీవితంలో వ్యాకులత చెందుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు వ్యాకులత చెందుతున్నాడంటే భక్తిహీనుల క్షేమం తన కంట పడినప్పుడట అతని జీవితంలో చాలా వేదన చెందాడట. అరే, భక్తిహీనత కలిగిన వాళ్ళు చాలా బాగున్నారు, దుర్మార్గం చేసి మోసాలు చేసే వాళ్ళు చాలా బాగా భక్తి చేస్తున్నారు, కానీ వాళ్ళకున్నంత సంపద, వాళ్ళకున్నంత సుఖ సంతోషాలు భక్తిలో ఉన్న వాళ్ళకి లేవు అని చెప్పి అతడు బాధపడ్డాడు. నేను ఒక మాట చెప్పాలి ఇందులో. అదేంటంటే మనము గమనించండి, బాగుపడలేదు అనే దానికంటే మనకంటే భక్తిహీనులు బాగుపడుతుంటే మత్సరం వచ్చి పడిపోద్ది మనకి, మనుషులతో చూస్తే. ఇర్మియా గ్రంథము నేను ఇంతకుముందు చెప్పిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే మీరు దేవుని యొక్క వాక్యంలో 17:5లో ఇర్మియా గ్రంథంలో మనము ఎప్పుడైతే మనుషులతో చూసామో శాపగ్రస్తులు అయిపోతాం. ఎందుకంటే వాళ్ళ దురాశ పుడద్దట. యాకోబు పత్రిక 1:15 ఉంది కదా, దురాశ గర్భం ధరించి. దురాశ పుట్టే స్థలం నువ్వు మనుషులతో నీ హృదయాన్ని త్రిప్పేయడమే. అందుకని హృదయం జాగ్రత్తగా కాపాడుకోండి. హృదయాన్ని మనుషులతో త్రిప్పితే ధనాపేక్షకు, శరీరాశలకు, లోక గర్వాలకు, ఇక అన్నీనండి, ఒకటి కాదు అన్నీ కూడా హృదయాన్ని అత్తుకున్నాయా, హృదయాన్ని పట్టుకున్నాయా, ఇక ఆ మనిషి నాశనం అయిపోతాడు, మనశ్శాంతి ఉండదండి. రోజు చస్తూ బ్రతుకుతున్న మనుషులు ఉంటారు చూడండి. ఈరోజు కరోనా వైరస్ సందర్భంగా ఎన్నో భయంకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మీరు ఇళ్లలో చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని జయించడానికి ఈరోజు ఈ బలిపీఠం మీద నుండి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. మీ హృదయము అన్నిటికంటే ముఖ్యంగా, ఏది పోయినా మీరు కంగారు పడకండి, ఎటువంటి పరిస్థితిని కంగారు పడకండి, హృదయాన్ని భద్రపరచండి. హృదయాన్ని భద్రపరచగలిగే స్థలాలు 1 మందిరము. అందుకే దావీదు మందిరానికి వెళ్ళిపోయాడు.
మందిరానికి ఎందుకు వెళ్ళాడో ఆ విషయాన్ని చెప్పడానికి ఆసాపు జీవితంలో అతడు వ్యాకులత చెందుతున్నాడా, మచ్చర పడుతున్నాడా, ఆ మచ్చను తేల్చుకోవడానికి మందిరానికి వెళ్ళినట్లుగా ఈ 73వ కీర్తనలో గమనించండి, 17వ వచనంలో చరణంలో రాయబడుతుంది. అతడు దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వాటిని గురించి ధ్యానించినప్పుడట, అయ్యో నేను పశుప్రాయుడిని అయితేనే, నేను మృగం వంటి వాడిని అయినా నా దేవుని సన్నిధిలో మృగంలాగా ఆలోచించానే అని చెప్పి, ఆకాశం ముందు నువ్వు తప్ప ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకలేదు నాకు ఏమీ అక్కర్లేదు అన్న సాటిస్ఫాక్షన్, తృప్తి పొందాడు. అటువంటి మందిరపు అనుభవం మీకు ఉందా? దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తున్నారా? దేని బిడ్డలారా, దేవుని సన్నిధిని ఇటువంటి ప్రతి వ్యాకులతలు సరిచేసుకోగల శక్తి మందిరానికి ఉంది. కనుక మందిరపు అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది మందిరం కాదు, పరిశుద్ధాత్మ చేత ఏర్పాటు చేయబడిన మందిరాలు. దేవుడు ఏ స్థలంలో పనిచేస్తున్నాడో వివేచించండి. ఏ పరిస్థితుల్లో పనిచేస్తున్నాడో, అది మీ ఇల్లైనా సరే దేవుని సన్నిధిని అనుభవించాలి. మీరు ఆయన సన్నిధిని అనుభవించే వారిగా మీరు ఉండాలి. అటువంటి అనుభవం మీకు ఉండాలి. అలాగని చెప్పి మందిరానికి వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం. దేవుని సన్నిధికి వెళ్ళటం అది ఆశీర్వాదం. సన్నిధికి వెళ్ళగా తెచ్చిపెట్టుకున్నారు. అమెరికా ఆయా దేశాల్లో చాలామంది మందిరాలని సర్కాసులకి, మందిరాలని చాలా క్లబ్స్కి, వాటికి వీటికి ఇచ్చేసి ఇక చివరికి టీవీ వర్తమానాలతో ఇళ్లలోనే మంచాల మీద ఉండి జీవితాలు నాశనం చేసుకున్నారు. దయచేసి గమనించండి, మందిరం అనుభవం వేరండి. మందిరానికి వెళ్ళి మనం కూర్చుండడంలో అది ఆ భయభక్తులే వేరు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో లైవ్లో చూస్తున్న ఈ చూచే విధానానికి ఒకరు చూసుకుని నవ్వుకుంటాం, ఇవి సిగిలించుకోవడం, తిట్టుకోవడం, మీకు ఇష్టమైతే వినడం, కష్టమైతే దాన్ని ఆపేయడం, లేదా మీరు మధ్యలో ఒకసారి బయటికి వెళ్ళి రావడం, ఇటువంటివన్నీ చేస్తారు. మధ్యలో తర్వాత చూద్దామని చెప్పి ఏలు పెట్టి ఇలా లాగుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే మీరు మందిరానికి వచ్చారనుకోండి, మీ యొక్క చేతుల్లో ఉండదు వాక్యం, మీ చేతుల్లో ఉండదు దేవుని పని, మీరే దేవుని చేతుల్లో ఉంటారు. మీరు దేవుని చేతుల్లోకి రావడమే మందిరపు అనుభవం. ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. సో రెండవదిగా మన హృదయం భద్రపరిచేది అంటే దేవుని వాక్యం. గమనించండి, దేవుని వాక్యం మన హృదయాన్ని భద్రపరచగలదు. అందుకని బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు దావీదండి గమనించినట్లయితే 1వ కీర్తన 2వ చరణంలో, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు అన్నాడు. ఎందుకని? 119వ కీర్తన 11వ చరణంలో, నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. ఈ అనుభవం మీకుందా? హృదయాన్ని ఎలా భద్రపరచుకోవాలి? 1, మందిరపు అనుభవంతో భద్రపరచుకోవాలి. 2, వాక్య అనుభవంతో, వాక్య ధ్యానాలతో, వాక్య సంబంధమైన సంగతులతో మన హృదయాన్ని భద్రపరచుకోవాలండి. చాలామందికి దేవుని వాక్యం అంటే సరిగా అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాటిని గురించి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియని జ్ఞానంతో. అయితే ఈ లైవ్లో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యం అనేది నీకు అనుకూలంగా చేసుకునేది కాదు బ్రదర్, సిస్టర్. వాక్యానికి మనం అనుకూలంగా మారాలి. వాక్యానికి మనము విధేయులమై ఉండాలి. అప్పుడే మన జీవితాలు కట్టబడతాయి. 3వదిగా మన హృదయాన్ని బాగు చేయగలిగిన మరొక సత్యం ఏంటంటే, దేని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మన హృదయాన్ని భద్రపరచగలిగేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని పరిశుద్ధ బైబిల్లో 51వ కీర్తన 11వ చరణంలో, నీ సన్నిధిలోండి నన్ను త్రోసేయొద్దు అంటే, ఫస్ట్ చెప్పాను చూడండి, మందిరము హృదయాన్ని భద్రపరుస్తుంది, అందుకని సన్నిధి కావాలి. 2వది, నీ ఆత్మని అదండి తీసేయొద్దు అన్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని సరిచేయగల శక్తి పరిశుద్ధాత్ముడికి ఉంది. నువ్వు ఒంటరిగా ఉన్నా, ఏ ప్రయాణం చేస్తున్నా నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి, సరిగే వ్యక్తిగా ఉండకూడదు. ఈరోజు కష్టం వచ్చింది కదా, నేను అనుకున్నట్టు జరగలేదు కదా, నేను అనుకున్నట్టు ఎవరు లేరు కదా, ఈరోజు నా మీద లేనిపోయిన మాటలు వచ్చినాయి కదా అని సనిగేవా, దెయ్యం వచ్చి పడిపోద్ది. సాతాను వచ్చిందా, నీ జీవితం కొలాప్స్, నాశనానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి స్తుతించాలి. ఇశ్రాయేలు పిల్లలు నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి తెలుసండి? సనుగుడు సనుగుడు సనుగుడు. ఈరోజు ఆ సనుగుడు నుండి విడుదల పొంది స్తుతించే వ్యక్తిగా మీరు ఉన్నారా? ఆరాధించే వ్యక్తిగా ఉన్నారా? ఏ పరిస్థితులను ఆరాధించండి, ఖచ్చితంగా మీ హృదయాలలో దేవుని సన్నిధి భద్రత దొరుకుతుంది. చెదిరిపోతున్న మీ హృదయాన్ని దేవుడు బాగు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని కట్టడం మొదలు పెడతాడు. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒక దినాన్ని ఏం జరిగింది తెలుసండి? అన్నయ్య సప్పారు అనేవాళ్ళు మందిరం మానలేదండి, మందిరానికి వెళ్తున్నారు. చాలామంది చూడండి మందిరాలకు వెళ్తారు, కానీ పరిశుద్ధాత్ముడు చోటు ఇవ్వలేదట, డబ్బుకు చోటు ఇచ్చారట. మందిరానికి వెళ్తున్నారు కానీ వాళ్ళ హృదయాన్ని ఏలుబడి చేస్తుంది. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము చాలా విలువైంది, నా కుమారుడ జీవధారలు పారుతుంది, అందులోంచి నీ హృదయం నాకు ఇమ్మని. ఎందుకనంటే ఈ యొక్క సామెత గ్రంథంలో దేవుడే స్వయంగా మనిషిని నీ హృదయం నాకు ఇమ్ము అని 23వ అధ్యాయంలో 26వ వచనంలో సామెతల్లో చెప్పబడిన మాట, నా కుమారుడా
నీ హృదయం నాకు ఇమ్మని ఎందుకంటే ఆయన సన్నిధిలో గమనించండి, ధనానికి మన హృదయం ఇచ్చి వెళ్ళడం మనకు మంచిది కాదు. ఒక అమ్మాయికో, ఒక అబ్బాయికో, ఒక పదవికో, ఒక గర్వానికో, ఒక పేరు పొగడతలకో కాదు ఈరోజు మన హృదయం ఇవ్వాలి. చాలా పెద్ద పెద్ద బిగ్గెస్ట్ చర్చెస్ చూడండి, వాళ్ళు డబ్బుకు హృదయాన్ని ఇచ్చి ఎక్కువ హైలైట్ చేస్తారు. చూడండి, డబ్బు 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 డబ్బు. కొన్నిసార్లు గర్వం గర్వం, నేను తక్కువేం కాదు, నేను పలానా దేశాలు పోయి, ఎప్పుడు ఇదే సుత్తి కదా, ఇదే మాటలు. చాలా చిరాకు వస్తూ ఉంది కదా. దేని బిడ్డలారా, నేను ఈ మాటలు చాలా హృదయం వేదంతో చెప్తున్నాను. నా దేశం ఏమైపోతుంది, ఈ ప్రపంచ పరిస్థితి ఏమైపోతుంది, ఒక్కసారి ప్రార్థన చేయండి. నేను చెప్పే మాటలు ఎవరిని విమర్శిస్తున్నా అనుకుంటున్నారేమో, నాకు నేను విమర్శించుకుంటే ఈ మాటలు చెప్తున్నాను. మన జీవితంలో హృదయానికి చోటు దేవునిదే అయి ఉండాలి. దేవుని సన్నిధికి మాత్రమే ఆ హృదయం ఇవ్వాలి. వాళ్ళు అననే సప్పారు, డబ్బును హృదయాలు పెట్టుకుని మందిరాల్లోకి వెళ్ళిపోయారండి. అయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు, సాతానికి ఎందుకు చోటిచ్చారు మీ హృదయాలని అపోస్తులుడైన పేతురు గారు 5వ అధ్యాయం అపోస్తుల కార్యం 3వ వచనంలో చెప్పలేదా? ఏమండి, హృదయాల్ని సాతాన్ని ప్రేరేపించడానికి మీరు పరిశుద్ధాత్మ దేవుడు చోటు ఇవ్వకుండా సాతాను చోటిచ్చారంటే డబ్బుకి ఇచ్చారనే అర్థం. ఎందుకంటే బైబిల్లో సాతాను దేవుడు అనే పదాలు రాసినప్పుడు, అలాగంటే మీరు ఇంకోలాగా అనుకుంటారేమో, ఆ మాటలు రాసినప్పుడు దయచేసి గమనించండి. ధనాపేక్ష, ధనం వేరు, ధనాపేక్ష వేరు. ధనాపేక్షకు ధనానికి చాలా తేడా ఉంది. ధనము ఒక పనిముట్లాగా వాడుకునేది, పనిముట్లాగా వాడుకునేవాడు దేవుని బిడ్డ. ధనాపేక్ష, ధనాన్ని దేవుడిగా చూసేవాడు సాతాను బిడ్డ. వీళ్ళు ఏం చేశారంటే ధనాన్ని దేవుడిగా చూశారు, దేవుని సన్నిధిని చులకనగా చూశారు. అందుకనే సాతాను చోటిచ్చారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అందుచేత దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వీళ్ళు కించపరుచుకోవడం వల్ల వాళ్ళు ఆ స్థలంలో చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి. 1, మన జీవితాల్లో మందిరపు అనుభవం మాత్రమే హృదయాన్ని భద్రపరచగలదు. 2, మన జీవితంలో దేవుని వాక్యం మాత్రమే హృదయాన్ని భద్రపరచగలదు. ఎందుకంటే సామెతలో అదే కదా రాయబడింది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడు. నీ హృదయాన్ని ఎక్కడ కాపాడగలవు? మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధి ధ్యానిస్తే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవునితో సమయం గడిపితే గమనించండి మన హృదయం భద్రపరచబడుతుంది. 2, వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తే, వాక్యం చేత మనల్ని మనం కట్టుకుంటే మన హృదయం ఏం చేయబడుతుంది? భద్రం చేయబడుతుంది. అందుకనే ఎదుట పాపం చేయకుండా నా హృదయంలో వాక్యం ఉంచుకున్నానని 119 కీర్తన 11వ చరణంలో కీర్తనకారుడు చెప్తున్నాడు. సో 3వదిగా పరిశుద్ధాత్మ వలన మాత్రమే మన హృదయం భద్రపరచబడుతుంది. అందుకు నిత్యము పరిశుద్ధాత్మ దేవునికి చోటిచ్చి సనుగుడుకు మానుకుని స్తుతించే అనుభవంగా ఉందాం. చాలా సనుగుడు వస్తుంది, కానీ అవన్నీ పక్కన పెట్టి స్తుతించేవారుగా ఉందాం. చాలాసార్లు చూడండి, నేను ఎంత మీటింగ్ పెట్టాను, నాకేం కలిసి వచ్చింది అనే పాస్టర్లు లేరా? నేను అటువంటి త్రోవలను లేవండి. ప్రభు అన్నాడు, ఇది కరెక్ట్ కాదు నా కుమారుడా, విడిచిపెట్టు, నన్ను వెంబడించు. వింటున్నారా? నన్ను వెంబడించు. ఈ స్వరం మీకు వినపడితే మంచిదండి. దేవుడు నన్ను ఆ విధంగా దర్శించాడు. దేవుని సన్నిధిలో నేను అనుభవించిన అనుభవాలు చాలా, నా జీవితాన్ని కడుతూ వచ్చిన సంగతులు దేవుని చిత్తమైతే ముందు నేను షేర్ చేసుకోగలుగుతాను. కానీ దేవుని వాక్యంలో మన హృదయాన్ని భద్రపరిచే 4వ విషయానికి వస్తే గమనించండి, మన హృదయాన్ని భద్రపరచగలిగే అనుభవం ప్రార్థనా జీవితం. దేని బిడ్డలారా, ప్రార్థన లేకపోతే మన హృదయం భద్రపరచబడదు. ఎంతమంది దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉన్నారో వారు ప్రార్థన చేసేవారుగా, ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉంటారు. దేవునితో మాట్లాడేవారుగా ఉంటారు. నువ్వు దేవునితో మాట్లాడే కొద్దీ నీ హృదయం భద్రపరచబడుతుంది. చూడండి, షేతు బైబిల్ ఏం చెప్తుంది? ఏబేలుకు బదులుగా షేతు పుట్టాడట. షేతుకు ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు ఎనోషు పుట్టగానే ఒక ప్రార్థన బలిపీఠం కట్టాడు. ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠం కట్టాడో అక్కడి నుంచి ఆడాం యొక్క సంతానంలో కయ్యోను యొక్క పరిస్థితులను బట్టి ఎన్నో నష్టాలు వచ్చినా ఆ ప్రార్థన ద్వారా అక్కడ ఆ కుటుంబాలన్నీ కూడా మనం చూస్తాం. మెతీషియలు కానీ ఏమండి, అది నావోహు కానీ చూస్తే వాళ్ళ హృదయాలు భద్రపరచబడ్డానికి గల కారణం, నావోహు హృదయం దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి గల కారణం దేవునితో నడిచే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో ముచ్చటించే అనుభవం, ప్రార్థన జీవితం కలిగి ఉండే అనుభవం. దేని బిడ్డలారా, ఈ అనుభవం మనకుందా? పరిశుద్ధ బైబిల్లో అనుకుంటే కదా 66వ కీర్తనలోని దావీదు ఏం చెప్తాడు? 18వ వచనంలో, అంటే ప్రార్థన అండి, నేను ప్రార్థన చేసేటప్పుడు నా హృదయం కానీ సరిగా లేకపోతే నీ సరిత అది అంగీకరించబడదు. ఈ ఇలాప వాక్యాల్లో ఇది నా మాటలు కాదు, కానీ 2వ అధ్యాయంలో 19వ వచనంలో ప్రార్థనకి ఏం కుమ్మరించాలి బైబిల్ చెప్తుంది? మన యొక్క
కన్నీళ్లు కుమ్మరించడం కాదట, ముందు హృదయాన్ని కుమ్మరించాలి. హృదయం పెడితేనే ఆ ప్రార్థనకు ఫలితాలు వస్తాయి. ఆ హృదయం ప్రార్థన హృదయంతో మిళితమైతేనే కార్యం జరుగుద్ది అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. సో ఇక 5వ విషయానికి వస్తే, పరిశుద్ధ బైబిల్లో మన హృదయాన్ని భద్రపరిచే 5వ అనుభవం ఏంటయ్యా అంటే, దైవజనుడు, దేవుని చేత నడిపించబడిన దైవ సేవకులు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని గద్దిస్తున్నప్పుడు, మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, అన్నిసార్లు ప్రోత్సహించరు, అన్నిసార్లు గద్దించరు, అన్నిసార్లు మనకు సలహా ఇవ్వరు. గమనించండి, కొన్నిసార్లు వారి మౌనం, కొన్నిసార్లు వారి కోపం, కొన్నిసార్లు వారి యొక్క సలహా, కొన్నిసార్లు వారు చూపించే ప్రేమ, వింటున్నారా? దైవజనుడు చేసే ఆ కార్యాల్లో మన హృదయము అటు ఇటు తొలగిపోకుండా నిలబడటానికి సరిచేస్తూ ఉంటారు. పరిశుద్ధ బైబిల్లో గమనించండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో 30వ వచనంలో దావీదు గురించి 3 ప్రవక్తలు, 3 సేవకులు రాసినట్లుగా ఉంది. 1 సమూయేలు, 2 నాతాను, 3 గాదు, దీర్ఘదర్శి గాదు. వీళ్లకు చాలా దగ్గరగా ఉన్నాడు దావీదు, అందుకే హృదయం పాడవలేదు. చూడండి, దావీదు అనుభవాలు ఉంటాయా? 1 మందిరపు అనుభవం. మందిరపు అనుభవం ఉంది కాబట్టి హృదయాన్ని భద్రపరుచుకున్నాడు, ఎన్ని ఉన్నా పోయినా. 2వది మీరు గమనించండి, తన జీవితంలో వాక్య అనుభవం. అందుకనే దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించేవాడు కనుక తన హృదయాన్ని భద్రపరుచుకున్నాడు. 3, తన జీవితంలో హృదయాన్ని కాపాడుకోవడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నింపుదల. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆరాధించే అనుభవం, స్తుతించే అనుభవం, అందుకు హృదయం భద్రపరుచుకున్నాడు. 4, ప్రార్థన జీవితం. చూడండి, నేను పలానా చోటకి వెళ్ళనా లేదా, ఎబ్రోన్లో ఉండనా లేదా ప్రభువా, బేతేలుకి వెళ్ళనా లేదా, బెత్లెహేంలో ఉండనా అని దేవుణ్ణి అడిగే ప్రయాణం చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదు ప్రార్థన చేయకుండా ఏ పని చేసేవాడు కాదు. నేను వెళ్ళాలా లేదా, ప్రభు వెళ్ళమంటేనే. ఇప్పుడు సిగ్లాగ్లో నా యొక్క కుటుంబం అంతా నష్టపోయింది, ఇప్పుడు నేనేం చేయను ప్రభు అని అడిగాడు. ప్రభు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. యుద్ధంలో దేవుడు కార్యం చేశాడు కదండి. తన కుటుంబాన్ని, చెదిరిపోతున్న కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఇవన్నీ మనకు తెలిసే కదా. ప్రార్థన ద్వారానే హృదయము కట్టుకోగలం. సో 5వదిగా గమనించినట్లయితే దైవజనుడు సమూయేలు ద్వారా. ఏమండి, సమూయేలు పాఠశాలలో చేరాడు. సమూయేలు ప్రవక్తల పాఠశాల సమూయేలు పెట్టాడే, ఆ పాఠశాలలో సరి చేసుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించిన, నాతాను ప్రవక్త వచ్చి సలహా ఇచ్చిన, దాని ద్వారా సరి చేసుకున్నాడు. గాదు దీర్ఘదర్శి ద్వారా అనేక విషయాలు సరి చేసుకోవడానికి, తన ఆలోచనలు చేసుకోవడానికి. అందుకనే దావీదుని గురించి రాసేటప్పుడట సమూయేలు గారు, అంతే కదా, నాతాను గారు, నెక్స్ట్ గాదు అనే ప్రవక్త దీర్ఘదర్శి చెప్పినవట బట్టి దావీదు ఎస్తేనే రాయబడిందట. అబ్బా, ప్రవక్తల చేతుల్లో, దైవజనుడి చేతుల్లో తన హృదయము సిద్ధపరచబడింది కాబట్టి ఆయన గురించి గ్రంథస్థం చేసేటప్పుడు నా ఇష్టానుసరుడైన మనుషుడు దావీదని. ఈరోజు దైవజనుని ఆత్మ సంబంధమైన నడిపింపులో ఉండి నువ్వు దూరం అయిపోతున్నావా? తప్పుగా చూస్తున్నావా? తప్పుడుగా ఆలోచన చేస్తున్నావా? తప్పుగా ప్రచారం చేస్తున్నావా? కొంతమంది చూడండి, భర్త భార్యకు, భార్య భర్తకు దైవజనుడి మీద తప్పుడుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు ఇళ్లల్లో. ఏమండి, అలాగే తల్లిదండ్రులకు పిల్లలకు తల్లిదండ్రులు దైవజనుడు తప్పుగా. కానీ స్నేహితులు అక్కడక్కడ కలుస్తారు చూడండి, ఫ్రెండ్స్, వాళ్ళు ఫోన్లో మాట్లాడే అన్నయ్య ఎలాగన్నాడరా, రే దైవజనుడు ఎలాగన్నాడరా, అలాగన్నాడరా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు దైవజనులు కాదండి. ఆ కాలంలో కూడా నాతాను ఒక్కడే దైవజనుడు కాదు. దైవజనులు చాలామంది ప్రవక్తలు సిద్ధపరచబడ్డారు. కానీ ఎవరు ఆత్మచేత నడిపించబడుతున్నారో, ఎవరు దేవుని చేత ఎన్నుకోబడ్డారో వాళ్లకు పూర్తిగా తను లోబడ్డాడు, విధేయుడయ్యాడు. అందుచేత తన జీవితం కట్టబడింది. దేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అలా కట్టబడిన వ్యక్తికి ఉండే లక్షణమే రాత్రి చెప్పాను, దేవుని పనిలో వింటున్నారా, బహుమానం ఆశించడు, ప్రజల సేవలో గుర్తింపు కోరడు. అది మనం రాత్రి మాట్లాడుకున్న మాట విన్నారు కదా. దేవుని పనిలో బహుమానము ఆశించడు, ప్రజల సేవలో గుర్తింపును కోరడు. మీరు నాతో పాటు చెప్పారనుకుంటున్నాను, మీ ఇళ్లలో ఈ సెల్ ఫోన్లో ఉండగా మీరు లేదా ఈ లైవ్లో చూస్తుండగా చెప్పినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, బహు ఆశీర్వదించుగాక. నేను నా ముందు మీరున్నారని రాత్రి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాను. నాకు మీరు కనపడుతున్నారు, ఆత్మలో చూస్తున్నాను మిమ్మల్ని. నేను దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దేవుడు భద్రపరిచి నడిపిస్తున్నట్లు నేను ఖచ్చితంగా వీటి విషయాల్లో ప్రభు సందులో గ్రహించి చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు మన భారతదేశానికి చైనాకి మధ్య వారు జరుగుతుందన్న పరిస్థితుల మధ్య ప్రార్థన చేద్దాం అని ఆదివారం నాడు ప్రార్థన చేసినాం. చాలామంది సంఘ బిడ్డలు ప్రార్థన చేస్తారు. మీ అందరికీ వందనాలండి. దేశంలో చాలామంది ప్రార్థన చేశారు. ఈ రోజున ఆ వారు దేవుడు ఆపు చేశాడు. చాలా సంతోషం. ఎందుకంటే
ఓ ప్రక్క కరోనా వైరస్తో బాధపడుతున్నామా, మరో ప్రక్క రోగాలు. కరోనా వైరస్ అలాగుంచండి, లాక్డౌన్లో ఉండడం వల్ల ఎంతమంది రోగుష్టులు అయిపోయారు తెలుసండి. ఎంతోమంది హార్ట్ కంప్లైంట్స్ అండి, చాలామంది భయంకరమైన ట్రబుల్స్ అండి, ప్రాబ్లమ్స్ అండి, ఎంతోమంది. ఇటువంటి పరిస్థితుల మధ్య దేశంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితుల ఇబ్బందులు, అండ్ కుటుంబంలో అలర్లు, కుటుంబంలో భార్య భర్తలకు సమాధానం లేకపోవటం, అండ్ ఈ లాక్డౌన్ సందర్భంగా కొన్ని పరిస్థితులు, వారు అనుకున్న ప్లాన్స్ అన్ని అంచనాలు మారిపోవటం, కుదిరిన వివాహాలు చెదిరిపోవటం, వివాహాలు జరగని పరిస్థితుల్లో ఏవో చెప్పలేని సమస్యలండి. వీటన్నిటిలో గొప్ప విడుదల దేవుడు మీకు ఇవ్వాలని, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉండాలని ఈ రాత్రి బలిపీఠం మీద నుండి మీతో నేను మాట్లాడుతున్నానండి. చైనాకు భారతదేశానికి మధ్య యుద్ధం ఆగడానికి దేవుడు కృప చూపాడే. గమనించండి దేవుని బిడ్డారా, ఈ విషయంలో దేవునికి మహిమ. ఎందుకంటే చైనా వారికి ఎంతమంది సైనికులు చనిపోయినా వారికి విలువ ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే మన భారతదేశం 20 మంది చనిపోతే మన యొక్క జవాన్ల కోసం ప్రకటించి గవర్నమెంట్ వారిని సత్కరించి, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆ చనిపోయిన వారి కుటుంబాలను ముఖ్యంగా మన కేసీఆర్ గారు, మన ప్రక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ప్రత్యేకంగా మనం చూస్తున్నాం కదండి, వారు ఎంత విలువగా ఆ కుటుంబాన్ని సత్కరించారో మనం గమనించవచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలా బాధకరమైన విషయాలే, గాయమైన విషయాలే ఆ కుటుంబాల గురించి. అయితే ప్రత్యేకంగా రాష్ట్రంలో వారు చేసిన ఆ యొక్క నివాళులు అర్పించడమే కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కానీ చూసినప్పుడు చాలా దేవునికి మహిమ చెల్లించాను నేను. అలాగే ఇప్పుడు మన సైనికుల్ని మనం నష్టపోతే, యుద్ధం జరిగితే ఎంతమంది సైనికులు నష్టపోతాం, అది చాలా బాధకర విషయం కాదండి. కాబట్టి నేను దేవుని సన్నిధిలో మీకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి, మన దేశం కొరకు మనం ప్రార్థించాలి, విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థించాలి. ఎందుకంటే విదేశాల్లో ఉన్న బిడ్డలు కూడా చాలా సమస్యల్లో ఎదురాడుతూ, అంటే సమస్యలకు ఎదురు పోరాటం ఉందంటుగా నాకు ప్రేరేపించబడ్డాను. అది ప్రేరేపించబడినప్పుడు నా గదిలో సుమారు 3 దినాల నుండి ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో ఉన్న మన భారతదేశ ప్రజలు ఆ సమస్యలకు ఎదురు పోరాటంలో వారి ఇబ్బందులు పడుతున్నట్లు, సమస్యకు ఎదుర్కొంటున్నట్లుగా, కొన్ని బంధకాల మధ్య, కొన్ని ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అక్కడున్న ఆ ప్రజల మధ్య ఇబ్బంది పడుతున్నట్లు కొంతమందిని గురించి వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి కూడా నెమ్మది సమాధానం దయచేసినట్లుగా ప్రార్థన చేద్దాం. అయితే విదేశాల్లో ఉన్నా, ఈ దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నా ప్రియ తమ్ముళ్ళారా, నా ప్రియ అక్కలారా, నా ప్రియ చెల్లుళ్ళారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి తల్లులారా, తండ్రులారా, మీ అందరికీ నా 2 చేతులు జోడించి మనవి చేసేదంటే అన్నిటికంటే ముఖ్యంగా హృదయం భద్రపరచుకోండి. హృదయాన్ని ఎవరిని బట్టో పాడు చేసుకోకండి, ఎవరెవరికి ఇచ్చేయకండి. మనుషులకు అప్పగించి భ్రష్టులైపోయారట హృదయం. మనుషులకు అప్పగించి, సంసం చూసారా, మనుషులకు అప్పగించి, డబ్బుకు అప్పగించి, లోకానికి అప్పగించి, దురాశకు అప్పగించి, అందుకని హృదయం వాళ్ళు వీళ్ళ చేతిలో పెట్టగా దేవుని చేతిలో పెట్టాలి. ఆయనకి ఇవ్వాలంటే ఈ 5 లక్షణాలు నేను వెంబడించాలి. అప్పుడే హృదయము కరెక్ట్గా ఉంటుంది. నువ్వు మందిరానికి దూరంగా ఉండకూడదు, వాక్యానికి దూరంగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన, స్తుతించుట, ఆయన సన్నిధిలో పాటలు, నీ నోట్లో ఎప్పుడు పాటలు వస్తుండాలి. నా చెల్లెళ్ళు అక్కలు, మీరు వంటగదిలో ఉన్న, వంట పనుల్లో ఉన్న, ఇంటి పనుల్లో ఉన్న పాటలు పాడుకుంటూ ప్రభుని గణపరచుకోండి. యేసయ్యని గురించిన పాటలండి, యేసయ్యని గురించిన ఆరాధన చేసుకుంటూ ఆ మాటలు, ఈ మాటలు, లోక మాటలు ఎక్కువైపోతున్నాయేమో ఈ లాక్డౌన్లో కదా. వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు. ఈ వేదన ఎక్కువైపోయిందంటే నీ హృదయం పాడైపోతుందని అర్థం. దయచేసి ఆ మాటలు తగ్గిపోవాలి మీ లోపల. ఈ రాత్రి నుండి దేవుని సందులో పాటలు పాడి, ఎంతో చక్కటి పాటలు పాడే బిడ్డలు పాడండి. అలాగే నా ప్రియ సహోదరులారా, ఆ పురుషులకు నేను తెలియజేస్తున్నాను, ఆరాధించండి. మీ ప్రయాణాల్లో, పనుల్లో, జాబుల్లో, అన్ని విషయాల్లో ప్రభువును స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి ఆయన్ని. సో 4వదిగా ప్రార్థన జీవితం. ఒక టైం నిర్ణయించుకోండి, పగటికి పగలు, రాత్రికి రాత్రి, అర్ధరాత్రి, ఏ టైంలో మీరు ప్రార్థన టైం పెట్టుకుని కొన్ని గంటలు దేవునితో మాట్లాడడం అనేది మీరు చేసి మీ హృదయాన్ని భద్రపరచుకోండి. ఇవన్నీ ఎందుకో తెలుసా? మందిరానికి వెళ్ళడం, అంతేకాదు వాక్యాన్ని ధ్యానం చేయటం, మీరు స్తుతి ఆరాధన చేయటం, ప్రార్థనల సమయాన్ని గడపడం. 5వదిగా దైవజనుల యొక్క సన్నిధిలో, దైవజనుల దగ్గరగా, దేవుని సేవకుడికి అందుబాటులో. చూడండి, అందరికీ అందుబాటులో ఉంటారు, కొంతమంది సేవకునికి అందుబాటులో ఉండరు. సేవకునికి అందుబాటులో ఉండేవాడు దావీదు. అలా ఉంటే నీ హృదయం భద్రపరచబడుతుంది. చూడండి, బైబిల్లో
మనము పేతురు గారు 8వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో ఆ గారడి సీమోన్ అనే వ్యక్తిని అంటాడు, ఆయన నీ హృదయం దేవుని దగ్గర సరిగా లేదు. దైవజనుడండి, ఎంత డబ్బున్నవాడిని ఆయన, అప్పటికే పెద్ద ప్రజ్ఞ కలిగిన వాడు గారడి సీమోన్, బాగా డబ్బున్నవాడు కూడా ఆ ప్రాంతంలో. ప్రవక్తలా వాడబడుతున్నాడు, మామూలు కాదండి, ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. బాగా డబ్బు సంపాదించి పెద్ద పేరు, మామూలు కాదు. ఈ పేతురు గారు అన్నాడు, నీ హృదయం సరైనదిగా లేదు. నేను ఈరోజు కూడా కొంతమంది గురించి అదే బాధపడుతున్నాను. సేవకులని పేరే కానీ చాలా పెద్ద పెద్ద పేరు సంపాదించిన సేవకులే అండి, బాడీ ఆఫ్ క్రైస్ట్ అట, కానీ అందులో బాడీ, క్రీస్తు బాడీ శరీరం లేదు, క్రీస్తు అవయవం, క్రీస్తు యొక్క ప్రేమ లేదు, క్రీస్తు ఆలోచన లేదు. అంతా లగ్జరీ, డబ్బున్న వాళ్ళే ఉంటారు అందులో. మరి యేసుప్రభు పరలోకంలో డబ్బున్న వాళ్ళదేనా, పేదవాళ్ళది ఉండదా? అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్లో చేరబడలేని క్రైస్తవుడు, చేరబడలేని సేవకుడు ఇక పరలోకం వెళ్ళడా? దేవుని బిడ్డలారా గుర్తించండి, ఈ భూమి మీద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే సార్వత్రిక సంఘం. అది ఎవరో సతీష్ కుమార్ కడితే, ఎవరో శ్యామ్ కిషోర్ కడితే, ఎవరో ప్రసాద్ పాల్ కడితే కట్టబడదో, యేసు రక్తం కట్టాలి. యేసు రక్తం ఎలా కడుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సంఘంలో తన బిడ్డల్ని ఇప్పటికీ ఏర్పరచుకున్నాడండి. నువ్వు ఏ డినామినేషన్ అయినా కావచ్చు, ఏ సంస్థ అయినా కావచ్చు, ఏ వర్గంలో ఉండొచ్చు, ఏ దేశంలోనూ ఉన్నా, నీ అంతరంగంలో ప్రేరేపణించే ఆత్మదేవుడు ఉన్నాడే, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన కడుతున్నాడు ఈ సంఘాన్ని, ఆయన కడుతున్నాడు. అందుకని మీ ఆత్మలో, మీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడికి చోటు ఇవ్వండి, ఆత్మదేవుడికి చోటు ఇవ్వండి. డబ్బు ఏలుబడి చేసేవాడు కాదు చోటు ఇవ్వాల్సింది, గిఫ్ట్లు కోరేవాడు కాదు చోటు ఇవ్వాల్సింది. వింటారా? అందుకనే సౌలు జీవితంలో బహుమానం ప్రకటిస్తున్నట్ట గొలియాతుని చంపడానికి. దావీదు అంటాడు, బహుమానాలు ఎత్తుకురా బాబు గొలియాతుని చంపడానికి, బహుమతి ఏమని అనే మాటలు ఎలా వంకరగా చేశారంటే, బహుమతి ఎంత అని అడిగాడు. తెలిసిన పాస్టర్లే, పెద్ద పెద్ద బిగ్గెస్ట్ పాస్టర్లు బోధిస్తే నేను విన్నాను స్వయంగా. ఇదేంటి ఈ పాస్టర్ గారు ఎలా బోధిస్తున్నాడు అనుకున్నాను నేను. బహుమతి ఏమంటున్నాడు, ఏమిస్తారు మీరు నాకు బహుమతి అని అడుగుతున్నాడు దావీదు. నిజంగా దావీదు వింటే ఎంత బాధపడతారండి ఆయన. అసలు ఆ మనసు మీకు అర్థమవుతుందా? కొన్ని ఇంగ్లీష్ బైబిల్ చదవండి, కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటాయి కదా, ఆ కింగ్ జేమ్స్ కానీ, NIV కానీ, గుడ్ న్యూస్ కానీ, బైబిల్ చదవండి, కొన్ని వర్సెస్ చదవండి, లేదా నిఘంటు చదవండి, లేదా కొన్ని బైబిల్ గ్రంథాల్లో ప్రతులు చదవండి. బహుమతి దావీదు అడిగాడా? ఈ రోజున సంఘాల్లో బహుమతులు ఎర్రజేసేవాళ్ళు లేరా? నా బాధ అదే. ఈ బహుమతులు ఎర్రేస్తలేదా? ఏమంటే ఎన్ని సంఘాలు లేవు ఇలాంటివి? బిగ్గెస్ట్ చర్చులని పేరుగాంచిన హైదరాబాద్లో అంటే పేరుగాంచిన చర్చెస్ ఉన్నాయి కదా, బహుమతులు కోరకుండా, గిఫ్ట్స్ ఆలోచించి పెట్టకుండా, ఏమంటే వాళ్ళు లబ్ధి లేకుండా సంఘాలు నడిపే పాస్టర్లు ఎక్కడ చెప్పండి? ఎబ్రోను స్థాపించిన భక్త్ సింగయ్య ప్రార్థనా జీవితం ఈరోజు ఆ సంఘాల్లో ఉందంటారా? ఆ రోజు ఆ ప్రార్థన జీవితాన్ని చూసిన తల్లులారా, తండ్రులారా, ఈరోజు చూస్తున్నారు మీరు హైదరాబాద్ని. అప్పటికి ఇప్పటికి తేడా లేదా? వాళ్ళకి తెలియటం లేదా? వాళ్ళు యుగ సంబంధమైన దేవత మనుషుల మనోనేత్ర గుడ్డితనం చేసేసిందండి. గుడ్డితనం చేసి వాళ్ళ పరిస్థితులను పాడు చేసిందండి. అందుకనే హృదయం పాడైపోయిన తర్వాత వాళ్ళు ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప మేధావైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా దేవుని పరిచయం చేస్తే చెడు కంపుకూడద్ది. దేవుని వాసన, సువాసన రాదు, పరిమళ వాసన రాదు. అందుకే నేను మాట చెప్తున్నాను, అన్నిటికంటే ముఖ్యంగా హృదయం భద్రపరచబడేవాడు 1 మందిరపు అనుభవం ఉంటుంది. 2 మరోసారి తెలియజేస్తున్నాను, హృదయం భద్రపరచబడే వానికి వాక్యానుభవం, వాక్యంతో ఎక్కువ టైం గడుపుతాడు. 3 మందిరపు అనుభవం ఉన్నవానికి కట్టుకథలు పెట్టకథలు కాదని నేను చెప్పేది. 3 పరిశుద్ధాత్మలు, ఆత్మ లేదని చెప్పడండి. ఆత్మకు చోటే ఉండదని కొన్ని చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు చోటు ఉంటుంది, వర్షిప్ ఉంటుంది, ఆరాధన ఉంటుంది. 4 ప్రార్థనా జీవితంతో ప్రజలు పెంచుతూ, ప్రార్థనా జీవితం సంఘాన్ని బలపరుస్తూ, తన ప్రార్థనా జీవితంలో బలపడుతూ ఉంటాడు. అయినా ప్రార్థన వల్ల సమస్తము జయించగలం. 5 అభిషక్తులైన సేవకులు. విన్నారా? అభిషక్తులైన సేవకులు. కులాన్ని బట్టి ఎన్నుకునే సేవకులు కాదు, మతాన్ని బట్టి, డినామినేషన్ బట్టి ఎన్నుకునే సేవకులు కాదు, పేర్లు బట్టి. ఇగో ఈయన బాగా వాడబడుతున్నాడు, వీళ్ళందరూ చూడండి. మన ఆంధ్రాలో, తెలంగాణ ప్రాంతాల్లో పేరుగాంచి ఎవడైనా ఉంటే ఆయన తీసుకెళ్ళి పోస్టర్లో పెడతారు ఆ వ్యక్తిని. ఆ తర్వాత ఆ సేవకుని చూడండి మటాస్ అయిపోయి ఉంటాడు. ఎంతో పెద్ద పేరు గాంచిన వాళ్ళే దెబ్బతినేసి ఉంటారు. కారణం అలా దెబ్బతినేసారు ఈరోజు చాలామంది పెద్ద పెద్ద పేర్లు ఉన్న సేవకులు. నా దృష్టికి దేవుడు చూపించిందంటే వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి, దేవుని సన్నిధిలో బాగోలేదు. మనుషుల తట్టు ఎప్పుడైతే తిరిగాడో సేవకుడండి,
మనుషులతో తిరిగిపోయాడండి సేవకుడు. కనుక ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చెడిపోయింది, శాపగ్రస్తులు అయిపోతున్నారు. దాని నుండి తప్పించబడాలి. ఆ స్థితిలో ఈ రాత్రి ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. దేవుడు మీ జీవితాలను వాక్యం ద్వారా, మరోసారి మందిరం ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపులో స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారా, ఆత్మపూర్ణుడైన దైవజనుల ద్వారా. ఈ లైవ్లో చాలామంది అద్భుతమైన దైవజనులు ఉన్నారండి. మనతో పాటు సహకరిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. నా వెనక వారు ఉన్నారు. చాలా ఆత్మీయులైన పరిశుద్ధులైన దేవుని సేవకులండి. ఈ లైవ్ వీక్షిస్తూ వారు నాకు తెలియజేస్తూ కామెంట్స్, వారి యొక్క మంచి ప్రోత్సాహాలు అందిస్తూ, మరుముఖ్యంగా వారు కూడా దేవుని పనిలో ఉంటూ నా యొక్క జీవితంలో ఆత్మీయులు ఉండడాన్ని బట్టి చాలా వందనాలండి. మీరు ఇంకా అటువంటి ఆత్మీయుల కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మీయుల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఆత్మీయంగా మన జీవితంలో కట్టుకోవాలని కోరుతున్నా. నేను ఎవరిని విమర్శించడం గురించి కాదు. ఎక్కడ సాతాను వల వేశాడో దానిలో నుండి మనం తప్పించుకోవాలి. మన హృదయం సాతాను వల వేస్తున్నాడు, హృదయాన్ని దేవునికి ఇద్దాం. దేవునికి ఇచ్చేవాడు ఖచ్చితంగా ఈ 5 అనుభవాలు, నేను 5 చెప్పాను, కానీ మీరు జీవితంలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సంగతులను బట్టి కట్టుకోండి. 5 అనుభవాలు కాకుండా ఏ చుట్టుపక్కల ఏవి ఉండవని నేను అనుకుంటున్నాను. వాటి మధ్యలో మన హృదయం ఉండాలి. ఎట్టు వెళ్ళినా మందిరం ద్వారానో, ప్రార్థన ద్వారానో, పరిశుద్ధాత్మ ద్వారానో, వాక్యము ద్వారానో, దైవజనుడి ద్వారానో మన హృదయం తొట్టిల్లిపోకుండా కాపాడుకుంటూ కట్టుకోవాలని ప్రభుపెట్టి మీకు మనవి చేస్తూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. మై గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మా హృదయాన్ని భద్రపరచుకోవడానికి దావీదు ఎలాగైతే తన జీవితంలో కుమారుడు చనిపోయాడు కదని బాధపడి నీ మీద విరక్తిగా, కోపంగా, దేవుడు ఏం చేశాడు 7 రోజులు ఉపవాసం ఉంటే అన్నట్టు కాకుండా, అమ్మో ఇప్పుడు కానీ ఇంట్లో కూర్చుంటే ఈ మరణపు వాసనల మధ్య నా హృదయం పాడైపోతుందని మందిరానికి ఎలాగ వెళ్ళిపోయాడో, మందిరంలో తన హృదయాన్ని కట్టుకున్నాడో, ఏది అయినా మరణమైన జీవమైన నీవే నా దిక్కని, అలాగా ఈనాటి క్రైస్తవుల్లో కూడా నష్టాలు కలిగిన, మాట పడిన నీ మందిరాన్ని విసర్జించే వాళ్ళుగా కాక కట్టుకునేవారుగా చేయడు బాబు. ఎంతోమంది లాక్డౌన్ వల్ల, ఈ కరోనా వైరస్ వల్ల ఆత్మీయ జీవితాలు చెడిపోతూ వచ్చాయి బాబు. మందిరాల మీద కోపాలు కొంతమందికి, సేవకుల మీద కోపాలు కొంతమందికి, వాక్యం మీద విరక్తి కొంతమందికి, వాగ్దానాలు ఏమైపోయినాయి, దేవుడు చెప్పినవన్నీ ఏమైపోయినాయి అని బాధపడేవాళ్ళు కొంతమంది, అయ్యా ప్రార్థన వదిలేసిన వాళ్ళు కొంతమంది. ఇటువంటి పరిస్థితుల్లో స్తుతి ఆరాధన తగ్గిపోయి సనుగుడుపుతో ఉన్నవాళ్ళు కొంతమంది. ఈ 5 అనుభవాలు జీవితాల్లో ఎవరైతే ఆత్మీయ విషయాలు కోల్పోయారో సాతానుగాడికి చోటిచ్చేసారు హృదయాల్లో అని మీరు చెప్పారు. ఇప్పుడు అటువంటి తోడేళ్ళు పరిస్థితుల మధ్యలోకి వెళ్ళిపోయిన మా ఆత్మీయుల హృదయాలన్నీ యేసు నామములో వెనక్కి మరలా నీ సన్నిధిలోకి చేర్చబడినట్లుగా, ఆ హృదయాల మరలా వాక్యంతో కట్టబడినట్లు, మందిరంతో కట్టబడినట్లు, దైవాభిషేకం కలిగిన సేవకులతో కట్టబడినట్లు, అయ్యా దేవుని యొక్క ఉద్దేశం ఇది అని తెలుసుకుని పరిశుద్ధాత్మ నడిపింపులో కట్టబడినట్లు, ప్రార్థనలో కట్టబడినట్లు ఈరోజు వీరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయము భద్రపరచబడును గాక, మందిరము ద్వారా భద్రపరచబడును గాక, వాక్యము ద్వారా భద్రపరచబడును గాక, ఆత్మ ద్వారా భద్రపరచబడును గాక. అయ్యా ఆరాధన ద్వారా, మరి ముఖ్యంగా ప్రార్థన ద్వారా, ఆత్మ సంబంధమైన దైవ సేవకుల ద్వారా హృదయాలు భద్రపరచబడును గాక. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హృదయం తొలగిపోకూడనట్లుగా మా హృదయాలు నీ సన్నిధిలో స్థిరపరచుకున్నట్లు సహాయమును దయచేయమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఈ దేశంలోను విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ పైనను, వారి హృదయాల పైనను, ఆయన చేత ప్రేమించబడిన సకల పరిశుద్ధులకు సదాయన సన్నిధి తోడేవుడు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.